శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 2వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, తృతీయ చతుర్థ స్థానముల యందు రవి శుక్రుల తాలూకు అనుకూలతలు, అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువగా కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి వాహన సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అనగా ఆయా సందర్భాల్లో ఆయా పనులకి సంబంధించినటువంటివన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదలని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటూ ఉంటుంది. బంధుమిత్రులతోటి వచ్చేటువంటి విరోధాలు, మాట పట్టింపుల్ని అధిగమించడానికి ఈ వారంలో ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి ప్రత్యేకించి వాహన సౌఖ్యము లేదా వాహన లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తూ ఉండడము, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. దీనితో పాటు తృతీయమందు రవిగ్రహం, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఆరోగ్యం నిత్య సంతోష, అంటే ప్రతినిత్యం సంతోషంగా ఉండడానికి రవి మీకు కారణమవుతూ ఉంటారు. అలాగే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, చక్కటి ఆరోగ్యాన్ని సూర్యుడు ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రులతోటి చక్కగా కాలాన్ని గడపగలిగేటువంటి శక్తినిస్తారు. అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారు. మానసిక ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం, ఆయన ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఇది అనుకూలమైనటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి. అటు చదువుకునేటువంటి వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి చాలా సహకరిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. మరీ ముఖ్యంగా చాలా కాలంగా ముందుకు వెళ్ళనటువంటి పనులని చక్కగా మీ భుజాలపైన ఎత్తుకుంటారు. ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మిథున రాశి వారికి గ్రహస్థితి ఈ వారం బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.